ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా ఆ గాడిదల్ని అడగండి. ఇంకా సమాధానం కావాలా అంటున్నా. పెట్టినోడిని అడగబ్బా, నన్ను అడుగుతావండి. థ్యాంక్ యూ సార్. 21 రోజుల్లో నేను ప్రజలు సమస్యలు నేరుగా నేను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమంటున్నా. 2019లో నేను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాన్ని నేను వదిలిపెట్టలేదు. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మన మంగళగిరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం జరిగింది. ప్రభుత్వానికన్నా మనం స్పీడ్ గా పరిగెట్టే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి మనం ఇంత మంచి పని చేస్తున్నామంటే ఇంకా రేపు 2 నెలల్లో అధికారం మనకు వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతున్నా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా. ఒక పవిత్రమైన బాధ్యతతో నేను మంగళగిరిలో ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. నేను వచ్చాను. వాస్తవంగా నాకు చాలా మంది చెప్పారు, కుప్పంకి వెళ్ళండి, విశాఖపట్నంలో ఒక సీట్ తీసుకోండి, ఉత్తరాంధ్రకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఆనాడే చెప్పారు 2019లో గెలవని నియోజకవర్గం ఇవ్వండి, అది గెలిపిస్తానని బాధ్యత నా పాదయాత్రలో కూడా ఈ రోజుతో కరెక్ట్ గా సంవత్సరం పాదయాత్ర ప్రారంభించి పాదయాత్రలు కూడా చాలా మంది ఎగతాలు చేశారు. మంగళగిరిలో నువ్వు గెలలేదు, రాష్ట్రానికి ఏం చెప్తావు? వాళ్ళు ఒట్టే చెప్పారు, రాజకీయాల ఓటమి గెలుపు సహజమే, కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. ఆ కసి ఆ బాధ్యతతోనే ఈరోజు మీ అందరికీ నేను సేవ చేస్తాను. జరిగింది ఈరోజు దుగ్గరాల మండలం నుంచి పెద్దలు సురేష్ గారు, కేపీ గారు, జయలక్ష్మి గారు, వెంకట్రావు గారు, పెద్దలందరూ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దుగ్గిరాల మండలంలో ఎదురు లేకుండా చేసిన ఈరోజు ప్రజలు పార్టీలో చేరటం జరుగుతుంది. వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలందరికీ నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకటే చెప్తున్నా, ఈ రోజు పార్టీలో చేరే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తాం కూడా ఈ రోజు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఉన్నారు, చాలా మంది ఈ రోజు పార్టీలో కూడా చేరుతున్నారు. వాళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నా, సీనియారిటీ నేను గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. నాడు నేను ఎప్పుడు నేను కానీ బాబు గారు చెప్పి ఒకే ఒక మాట, ఎవరి బూత్లో మెజారిటీ చూపించారు. అవునా కదా? గెలవని బూత్ గెలిపిస్తే నాయకుడు, ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపిస్తే నాయకుడు. అంతేగాని కంచుకోట్లో అందరూ నిలబడి నేను నాయకుడు అని చక్కలు గుర్తుకుంటే ఎట్లా చెప్పు? అంతే కదమ్మా. నేను కంచుకోటకి వెళ్ళా, అనేక అవమానాలు ఎదుర్కొన్నా. పాప నా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను. మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను. కానీ అది సాధ్యం కావాలంటే ఎవరి బూత్, ఎవరి గ్రామం, ఎవరి యూనిట్, ఎవరి క్లస్టర్, ఎవరి మండలాలు అన్ని బలోపేతం చేసి ప్రతి బూత్ లో పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొస్తేనే నేను
ఊహించిన విధంగా మంగళగిరికి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. చాలా మంది అన్నారు గెలుస్తూ అనివార్యం అంటే ఒకటే చెప్పా, గెలుపు గురించి కాదు యుద్ధం, మెజారిటీ గురించి యుద్ధం. ఎందుకంటే రేపు మళ్ళీ బాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా చూడండి ఇంత మెజారిటీ గెలిపించారే, నా పైన బాధ్యత పెరిగింది, ఇదిగో నీ పనులు చేయమని అడగలుగుతా, దబాయించగలుగుతా. అవునా కదా? ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చారు. ఇంకా 2 నెలలు ఆగు తమ్ముడు. ఎవరు మా ముద్దరు మామయ్య గారిని ఇప్పుడే కలిసి వచ్చారు అబ్బా, కంగారు కదా. కుర్రోలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తా. T20 క్రికెట్ మ్యాచ్ లో చివరి 3 ఓవర్లు చాలా కీలకమైన 3 ఓవర్లు. అదే విధంగా మనకి రాబోయే 72 రోజులు చాలా కీలకమైన రోజులు. కౌంట్ డౌన్ మొదలైంది. బాబు గారే చెప్పారు జగన్ పని అయిపోయింది, అతను మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ లోకి శాశ్వతంగా ఈ 72 రోజులు మనందరం కష్టపడాలి, అహర్నిశలు పోరాడాలి, పసుపు జెండా ఎగిరే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఎవరిని జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? ఆ గాడిదల్ని అడగండి. ఇంకా సమాధానం కావాలా అంటున్నా? పెట్టినోడిని అడగబ్బా, నన్ను అడుగుతావండి. థ్యాంక్ యూ సార్. నా పైన బాధ్యత పెరిగింది, ఇదిగో నీ పనులు చేయమని అడగలుగుతా, దబాయించగలుగుతా. అవునా కదా? ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చారు. ఇంకా 2 నెలలు ఆగు తమ్ముడు. ఎవరు మా ముద్దరు మామయ్య గారిని ఇప్పుడే కలిసి వచ్చారు అబ్బా, కంగారు కదా. కుర్రోలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తా. T20 క్రికెట్ మ్యాచ్ లో చివరి 3 ఓవర్లు చాలా కీలకమైన 3 ఓవర్లు. అదే విధంగా మనకి రాబోయే 72 రోజులు చాలా కీలకమైన రోజులు. కౌంట్ డౌన్ మొదలైంది. బాబు గారే చెప్పారు జగన్ పని అయిపోయింది, అతను మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ లోకి శాశ్వతంగా ఈ 72 రోజులు మనందరం కష్టపడాలి, అహర్నిశలు పోరాడాలి, పసుపు జెండా ఎగిరే బాధ్యత మనందరం తీసుకోవాలని